ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది ముచ్చట ఏంటంటే లెక్క పికిల్స్. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎక్కడ చూసినా ఇది ముచ్చట ఉంది. అరే ఏమైందిరా అని చెప్పేసి ఓ వీడియో చూసాననమాట. అందులో తెలిసిందేందంటే దండం పెట్టాలి భయ్య. అదేంటో ఒకసారి మీరు కూడా అంటే ఒక క్లారిటీ వస్తుంది. ఒకతను పికిల్ కావాలని చెప్పేసి వాట్సాప్ మెసేజ్ చేస్తే ఎంత హై ఎందుకు ఉందని చెప్పేసి అడిగినందుకు ఆమె అన్న మాటలు వింటే మీకు మామూలు కాదు. చూడండి. రండి. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఓ పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని ఏమని దెంగ. భయ్యా దీన్ని షేర్ చేయమని చెప్పేసి అనమాట. వైరల్ అవ్వాలని చెప్పేసినాడు. వైరల్ అయింది, గట్టిగా అయింది, దాదాపు మోసుకొని స్టేజ్ దానికి వచ్చేసిన అనమాట. కరెక్టే భయ్య, తప్పు చాలా అంటే చాలా తప్పు. ఒక కస్టమర్ని దేవుళ్ళ చూడాలి. తను అడిగింది ఏంటిది, రేట్ ఎందుకు ఇంత ఎక్కువ అని చెప్పేసి అడిగాడు. దానికి కొంచెం చెప్పొచ్చు సమాధానం ప్రశాంతంగా, కానీ ఆమె తిడుతూ మాట్లాడింది. చాలా అంటే చాలా అసభ్యంగా మాట్లాడింది. ఒక అమ్మాయి ఉండి ఆ పదాలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నవ్వు వచ్చిందంటే పిక్కిలు కొనలేకపోతున్నావు అంట. నువ్వు ఉన్నదేమో 10 రూపాయలు 20 రూపాయల వేలకు వేలు పెట్టేసి చీప్ అని చెప్పేసి అంటుంది. దిమాకులు ఉన్నాయి వీళ్ళకి, నాకు అర్థం కాకడతాను. ఏమనంటే కొనలేపు కెరిమి ఫోకస్ అంట. ఫస్ట్ నువ్వు చేయాలి అనిక ముందు ఒక విధంగా ఎలా మాట్లాడనేది. ఓ దిమాకు లేదు, పాట లేదు, ఇది మళ్ళీ పచ్చట్లు అనుకుంటా అని. నేను చూసిన వీడియోస్ అలా ఎక్స్పోజింగ్ తప్ప ఇంకేం లేదు. అమ్మాయిదంట దాదాపు చూసిన మాత్రం అదే ఒకటి. నాకైతే ఎక్స్పోజింగ్ చేసుకుంటే పచ్చళ్ళు అమ్ముకుంటుంది మా తల్లి, దండం తల్లి. కొన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూశాను. ఆ అమ్మాయి ఇప్పుడు వాట్సాప్ పనిచేయట్లంట, వెబ్సైట్ కూడా పనిచేయట్లని తెలిసింది. కానీ దిగింది, చాలా అంటే చాలా గట్టిగా దిగింది. జనాలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. మంచి ఉంటే మంచి, చెడితే చెడు.